నా దగ్గర పైసలు ఉన్నాయి. ఈ రోజు నీకు ఈ రోజు గోల్డ్ చైన్ అక్కడ కొనిపిస్తా. సరే అల్లుడు, ఎక్కడ తీసుకెళ్తున్నావు? హైదరాబాద్ జ్యువెల్స్ అనే షాప్ వెళ్తున్నాం. హైదరాబాద్ జ్యువెల్స్ ఎక్కడ ఉంది? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పద నేను తీసుకెళ్తా ఈ రోజు ఆ షాప్. చెప్పండి, ఏం చూస్తారు? నక్షి చోకర్ చూద్దామా? నర్సీ చౌకరా? ఏంటి సార్ అది? నర్సరీ చోకర్ వెళ్ళిపోయి యూకేజీ చోకర్ కాదు, నక్షి చోకర్. నర్సీ చౌకర్. చోకర్ చూసినాక ఇప్పుడు కాస్టింగ్ లో లాంగ్ హారం చూద్దాం. కాస్టింగ్ హారం. అల్లుడు ఏమి ఇవ్వదు, జిగినీలు కావాలి, జిగినీలు కావాలి. అక్క జిగినీలు అంటుంది, జిగినీలు అంటుంది. ఏంటక్క కొంచెం కనుక్కో. జిగ్నీలా? ఏం కావాలమ్మా నీకు? జిగినీలు కావాలి. ఓకే, జిగ్నీ అంటే ఇట్లా పట్టి ఉంటది అలాంటి స్టైల్. అదే మేడం, పథకం కూడా ఉంటుంది మేడం. పథకంకి అట్లా పెట్టుకుంటుండే కదా, అంతాడు పథకం, దాన్ని జిగ్నీ అంటారు. ఉంది మేడం. ఇక్కడ మామూలుగా నచ్చింద్రం కానీ ఇక్కడ ఉంటది, జిగినీ అంటారు. అబ్బా అబ్బాకి పథకంకి నవరత్నాల పెండెంట్ వచ్చింది, ఆమె అన్నట్టే ఉంది ఎగ్జాక్ట్ గా. అదొకసారి తీసుకురాపో. ఇదేనా నీ జిగ్నీ? ఇదేనా జిగినీ మేడం? ఎట్లుంది? చాలా బాగుంది మేడం. బాబు అల్లుడు, జిగ్నీ అంటే నాంతాడు పథకం, మీ అత్తకు నచ్చింది ఇది. ఓకే మ్యామ్, అయితే ఇది ప్యాక్ చేసేయండి. ఓకే రైట్. జిగ్నీలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ లో ఒక్కొక్క పదం అంటారు అన్నమాట. ఇది వచ్చేసి నాంతాడు పథకం జిగ్నీలు. మన జ్యువెలరీ స్టోర్ లో ఏ కస్టమర్స్ ఏ స్లాంగ్ లో మాట్లాడినా కూడా అర్థం చేసుకొని వాళ్ళకి నచ్చిన రిక్వైర్మెంట్ చేయడమే మన అదర్వాజ్ లో స్పెషాలిటీ. బ్యూటిఫుల్ నాంతాడు పథకం తను అడిగినట్టు బాగా డిజైన్ చేసామని చూడండి. ట్రెండీ అయినా మోడర్న్ అయినా మస్తు ఉండాలన్నా మన అదర్వాజ్ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ.